అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఉంది, లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏమో తప్పు అవుతుందేమో, కానీ ఆడపిల్లలు తప్పు కాదు. ఆడబిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం, ఇంకా చాలా మంది ఉన్నాం. అదే చెప్తున్నాడు, మీకోసం మేము ముందుకు వస్తాం, మాట్లాడతాం. యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు నేను మాట్లాడాల్సిన టైం ఇది. దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉమెన్. ప్రతి తల్లి, ప్రతి బిడ్డ ఆడది లేకపోతే మగాడు లేడు కదా. ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం? ఒక ఆడపిల్లను అవమానించినప్పుడు నా తల్లి గుర్తురాదా, నా చెల్లి గుర్తురాదా, నా బిడ్డ గుర్తుకురారా? ఇదే చెప్తున్నాను. ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్లలు ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమ్మా. ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా కదా, ఒక మీ తోటి తండ్రి అనుకోండి, తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, ఏదో అనుకున్నాను మాట్లాడుతున్నాను. మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ హావ్ టు అప్రిషియేట్ ఉమెన్ కమిషన్. వాళ్ళు ఫైట్ చేస్తారు, అడుగుతున్నారు. అలాగే కొంతమంది ఆడపిల్లలు అడుగుతున్నారు. అడిగే వాళ్ళని తప్పంటారండి, నాన్ సెన్స్. ఫైట్ చేయండి అమ్మా, మాలాంటి వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్టే ఉంటాం. ప్లీజ్ ఫైట్ అగైన్స్ దిస్ ఇన్హ్యూమానిటీ. ఈ దమనకాండకి, వాళ్ళకి దుర్మార్గం ఆలోచనకు మీరు ఫైట్ చేయడమ్మా. బట్ కమ్అవుట్, వాయిస్ అవుట్ ప్లీజ్ తల్లి. నమస్కారం.